హలో పీపుల్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ద నువోల్ యూట్యూబ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఈజీ పెరీ రెసిపీస్. ఏంటి ఈరోజు మళ్ళీ కొత్త రెసిపీతో వచ్చేసానని చూస్తున్నారా? అవునండి, ఈరోజు అయితే డ్రాగన్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది రెస్టారెంట్స్లోనే తింటాం మనం, అది ఇంట్లో చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇక రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను చెప్తాను, వచ్చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇంకా ఇంకా కొత్త కొత్త వెరైటీస్ అన్నీ కూడా నేను చేస్తాను. డూ సబ్స్క్రైబ్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నీట్గా బ్రెస్ట్ పీస్ అనేది కూడా నీట్గా క్లీన్ చేసి తీసుకోండి. స్మాల్ పీసెస్ స్లైసెస్గా పొడవుగా ఉండాలన్నమాట, అలాంటి పీసెస్ని తీసుకోండి. నెక్స్ట్ ఇందులో సాల్ట్, పెప్పర్ పౌడర్, చిల్లీ సాస్ ఉంటుంది కదండి, ఇవి కూడా స్పూన్ వేసుకొని నీట్గా కూడా మసాజ్ చేయాలన్నమాట. చికెన్కి మసాజ్ చేసి 5 మినిట్స్ పక్కన పెట్టండి. నెక్స్ట్ దాంట్లో కావాల్సింది తయారు చేసుకుందాం. 3 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ తీసుకోండి, 5 స్పూన్స్ మైదా తీసుకోండి. నెక్స్ట్ ఇందులో సాల్ట్, సోడా, బేకింగ్ సోడా ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. ఎగ్ కూడా ఒక ఎగ్ సరిపోతుంది, ఎగ్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని ఇందులో ఉండలు లేకుండా మొత్తం కూడా కలపండి, మిక్స్ చేస్తూ ఉండండి. చికెన్ పీసెస్ అయితే యాడ్ చేయండి. కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా నేను చెప్తుంది మీడియం ఫ్లేమ్లో అంతా అవ్వాలండి, ఎందుకంటే మన చికెన్ పీసెస్ అన్నీ మెత్తగా ఉడకాలి కదా, లోపల నుంచి మొత్తం కుక్ అవ్వాలి కదా, అందుకోసం అంతా కూడా మీడియం ఫ్లేమ్లో వేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు వేసిన వెంటనే ఇక్కడ చిన్నది పొంగుతుంది, ఎందుకంటే మనం బేకింగ్ సోడా వేసాం కదా. ఇలా ఉన్నట్టు ఏంటి ఇలా చూడడానికి ఇంత గట్టిగా ఉన్నాయి అనుకోవద్దు, చల్లారిన తర్వాత ఖచ్చితంగా స్మూత్గా వస్తాయండి ఇవి. ఇలా ఒకసారి చేసుకుని తినండి. నేను ఎందుకు అలా ఆయిల్ అంటున్నానంటే మొత్తం ఒకటి కొంచెం కిందన వేగితే పైన వేగవు కదా, అందుకోసం అలా అలా కలుపుతూ ఉంటే మొత్తం అన్నీ కూడా ఫ్రై అవుతాయి, కాబట్టి నేను అలా చేస్తున్నాను. అయిపోయిన తర్వాత తీసిన పక్క పెట్టేయండి. నెక్స్ట్ అందులో కావాల్సిన సాస్ చూద్దాం. రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, ఇవన్నీ కూడా వేసి ఏం చేయాలంటే బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నేను షుగర్ కూడా యాడ్ చేశానండి, అంటే మరీ స్పైసీగా కాకుండా ఇలా వేసుకుంటే కొంచెం వగరాని కూడా రాకుండా ఉంటుంది. మొత్తం మిక్స్ చేసి ఇది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ చిన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి గార్లిక్, వెల్లుల్లి ఉంది కదండి, చాలా చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఇవి ఇందులో వేసుకుంటూ ఉంటేనే మనం చేస్తున్న దానికి టేస్ట్ అనేది ఉంటుందండి. ఇందాక మనం ఏదైతే సాస్ రెడీ చేసుకున్నామో ఆ సాస్ మొత్తం వేసేయండి. నెక్స్ట్ ఇందులో కార్న్ ఫ్లోర్ వేయాలండి, మొక్కజొన్న పిండి 1 స్పూను పిండి తీసుకొని వాటర్ వేసుకొని యాడ్ చేసి ఇందులో వేయండి, ఎందుకంటే ఇది ఇలా థిక్గా కన్సిస్టెన్సీగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మొత్తం పీసెస్ అన్నిటికి కూడా అంటుతుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలపండి. అంతే అండి, మన టేస్టీ డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ఇంట్లో చేసుకొని తినండి, ఇంకా రెస్టారెంట్ అనే పేరే మర్చిపోతారు మీరు. చూసారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. టేస్ట్ కూడా చెప్తున్నా కదా, ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, మీరే ఇంకా అబ్బా అనాల్సిందే. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మరెన్నో రెసిపీస్తో కలుద్దాం. బాయ్.